మనం చరిత్ర పుస్తకాల్లో గొప్ప గొప్ప సామ్రాజ్యాల గురించి చదువుతాం. అవి ఎప్పుడూ చాలా శక్తివంతంగా ఎవరూ ఓడించలేనివిగా కనిపిస్తాయి కదూ. కాని చరిత్రలోనే అత్యంత గొప్ప సామ్రాజ్యాలలో ఒకటి చాలా మామూలుగా మొదలైంది అని చెప్తూ నమ్ముతారా? ఈరోజు మనం చోళుల అద్భుతమైన ప్రయాణం గురించి తెలుసుకోబోతున్నాం. వాళ్ళు కేవలం సామంతులుగా ఉంటూ ఆ నీడలోంచి బయటపడి మొత్తం దక్షిణ భారతదేశానికే చక్రవర్తులుగా ఎలా ఎదిగాలో చూద్దాం. ఇది అధికారం, ఆశయం, ఇంకా గొప్ప వారసత్వానికి సంబంధించిన కథ. సరే, మన ఈ ప్రయాణంలో మనకు దారి చూపించేది ఏది అంటే ఈ ప్రాచీన పత్రం. ఇవేవో పాత కాగితాలు కాదండోయ్, ఇవి ఒక మహాసామ్రాజ్యం ఎలా పుట్టిందో చెప్పే ప్రత్యక్ష సాక్ష్యాలు. చరిత్ర గతిని మార్చేసిన గొప్ప గొప్ప నాయకులను ఈ పత్రాలే మనకు పరిచయం చేస్తాయి. పదండి, ఈ పుటలను తిరగేసి చోళుల ఆవిర్భావ కథను బయటకు తీద్దాం. అసలు ఒక సామ్రాజ్యం నిజంగా ఎలా ఏర్పడుతుంది? ఎవరో ఒకరు చేసిన ఒక్క సాహసోపేతమైన చర్యతో పుడుతుందా, లేకపోతే తరతరాల ఆశయాలు, కలల ఫలితంగా పుడుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం చోళుల కథను మొదటినుంచి చూడాలి. వాళ్ల కథ వింటే ఒక సామ్రాజ్యానికి పునాది ఎలా పడుతుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, చోళ సామ్రాజ్యం రాత్రికి రాత్రే పుట్టుకొచ్చింది కాదు. వాళ్ల అధికారం వెనుక శతాబ్దాల చరిత్ర ఉంది. వాళ్లు చక్రవర్తులు అవ్వకముందే వాళ్లకు చాలా గొప్ప గతముంది. ముందుగా వాళ్ల ప్రాచీన వారసత్వమేంటో చూద్దాం. అప్పుడే వాళ్ళు ఎక్కడి నుంచొచ్చారో మనకు అర్థమవుతుంది. ఒక్కసారి ఊహించండి, చోళులు ఎంత పాతవాళ్లంటే వాళ్ల ప్రస్తావన సాక్షాత్తు అశోక చక్రవర్తి వేయించిన శిలాశాసనాల్లో కూడా కనిపిస్తోంది. దీన్ని బట్టి వాళ్లు దక్షిణ భారతదేశంలోనే అత్యంత పురాతన రాజవంశాల్లో ఒకరని చెప్పొచ్చు. అంటే వాళ్లు కేవలం మరో రాజ్యం కాదు, వాళ్లు చరిత్రలో ఒక భాగం, సరైన సమయం కోసం వేచిచూస్తున్న శక్తి అన్నమాట. ప్రతి గొప్ప కథలో ఒక కీలకమైన మలుపు ఉంటుంది కదా. చోళుల కథలో ఆ మలుపు ఇక్కడే వచ్చింది. ఇక్కడి నుంచే వాళ్లు ఒక పాత రాజ్యం నీడలోంచి బయటపడి ఒక మహాసామ్రాజ్యాన్ని నిర్మించే సాహసయాత్రను మొదలుపెట్టారు. ఈ అధ్యాయంతోనే అంతా మారిపోయింది. ఈ గొప్ప మార్పుకు కారణం ఒక్కరే. ఆయన పేరు విజయాలయుడు. ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆయనే చోళ సామ్రాజ్య స్థాపకుడు. ఒక సామ్రాజ్యాన్ని కట్టాలని కలలు కనడమే కాదు, దాన్ని నిజం చేయడానికి మొట్టమొదటి సాహసోపేతమైన అడుగు వేసిన వ్యక్తి ఈయనే. చోళల స్వర్ణయుగం ఇక్కడ నుంచే మొదలైంది. సామంతుడు, ఈ పదం ఇక్కడ చాలా ముఖ్యం. అసలు సామంతుడంటే ఎవరు? సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద రాజు కింద పనిచేసే ఒక చిన్న పాలకుడు అనుకోండి. అతనికి కొంత భూమి, కొంత అధికారముంటాయి, కాని చివరికి అతను ఆ పెద్ద రాజుకే జవాబుదారీగా ఉండాలి. విజయాలయుడి పరిస్థితి కూడా అదే. అతను పల్లవరాజుల కింద ఒక సామంతుడు, కాని అతను మనస్సులో మాత్రం చాలా పెద్ద కలలున్నాయి. క్రీస్తు శకం 850లో విజయాలయుడు కథను మలుపు తిప్పే ఒక అడుగు వేశాడు. కేవలం ఒక సామంతుడుగా ఉండి అప్పటికే శక్తివంతమైన నగరమైన తంజావూరును స్వాధీనం చేసుకున్నాడు. ఇది కేవలం ఒక సైనిక విజయం కాదు, ఇదొక ప్రకటన, నేనిక్కడ ఉన్నాను అని చాటి చెప్పడం లాంటిది. ఆ తంజావూరే వారి కొత్త రాజధాని అయ్యింది. భవిష్యత్తులో నిర్మించబోయే మహాసామ్రాజ్యానికి పునాదిగా నిలిచింది. ఒక గొప్ప నాయకుడి వారసత్వాన్ని నిలబెట్టేది అతని తర్వాత వచ్చేవాళ్లే కదా. విజయాలయుడి విషయంలో ఆ వారసుడు అతని సమర్థుడైన కుమారుడు ఆదిత్యుడు. తన తండ్రి రాజేసిన ఆ నిప్పును అందుకుని దాన్ని ఒక జ్వాలగా మార్చాడు. ఇక్కడ చరిత్రలో ఒక అద్భుతమైన విషయం జరిగింది. ఒకప్పుడు తన తండ్రి ఎవరికింద సామంతుడుగా పనిచేశాడో అదే పల్లవులను ఆదిత్యుడు ఓడించాడు. ఆలోచించండి, ఇది కేవలం స్వాతంత్ర్యం ప్రకటించుకోవడం కాదు, ఇది ఒక తరం మార్పు. ఒకప్పుడి సామంతులు ఇప్పుడు చక్రవర్తులయ్యారు. ఈ ఒక్క చర్యతో చోళులు దక్షిణ భారతదేశంలో ఒక ప్రధాన శక్తిగా అవతరించారు. పునాది పటిష్టంగా పడింది. ఇప్పుడు దానిమీద ఒక గొప్ప సౌధాన్ని నిర్మించే సమయం వచ్చింది. మనం ఇప్పుడు చోళుల చరిత్రలో ఒక కొత్త దశలోకి వెళ్తున్నాం. ఈ దశలో వాళ్ల సామ్రాజ్యం కేవలం పెరగడమే కాదు, అన్ని విధాలా అభివృద్ధి చెందింది. చోళులు నిజంగా గొప్పవాళ్లుగా మారిన సమయమిది. ఈ కొత్త శకానికి నాంది పలికిన వాడు మొదటి పరాంతకుడు. ఆయన పాలన దాదాపు 50 ఏళ్లపాటు సాగింది. ఇంత సుదీర్ఘమైన, స్థిరమైన పాలన ఉండటం వల్లే చోళ సామ్రాజ్యం తన మూలాలను ఇంకా లోతుగా పాతుకొని తన శక్తిని మరింత పటిష్టం చేసుకోగలిగింది. మొదటి పరాంతకుడి పాలనలో చూస్తే చోళ సామ్రాజ్య విస్తరణ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఉత్తరాన కాళహస్తి నుండి మొదలుపెట్టి దక్షిణాన సారవంతమైన కావేరీ నది డెల్టా వరకు వాళ్ల రాజ్యం విస్తరించింది. అంటే దాదాపు
తూర్పు తీరం మొత్తం వారి ఆధీనంలోకి వచ్చింది. ఇది వాళ్ల పెరుగుతున్న శక్తికి, ఆశయానికి ఒక స్పష్టమైన నిదర్శనం. ఇప్పుడు మనం చోళల చరిత్రలోనే మర్చిపోలేని ఒక పేరు దగ్గరికొచ్చాం. మొదటి రాజరాజు. ఆయన అసలు పేరు అరుళ్మొళి వర్మన్. కాని చరిత్ర ఆయన్ని ఒక గొప్ప నిర్మాతగా, ఒక అద్భుతమైన పరిపాలనా దక్షుడిగా, ఒక దార్శనిక చక్రవర్తిగా గుర్తుపెట్టుకుంది. ఆయనతోనే చోళ సామ్రాజ్యం తన వైభవ శిఖరాలను అందుకుంది. ఈ ఒక్క వాక్యం చాలు ఆయన గురించి చెప్పడానికి. చోళుల నిజమైన గొప్పతనం అతనితోనే మొదలవుతుంది. ఎందుకంటే రాజరాజు కేవలం యుద్ధాలు చేసి రాజ్యాలు గెలవలేదు. ఆయన ఒక శాశ్వతమైన వారసత్వాన్ని నిర్మించాడు. భూమిని కొలిపించాడు, శక్తివంతమైన నౌకాదళాన్ని నిర్మించాడు, ఇంకా తంజావూర్లోని అద్భుతమైన బృహదీశ్వరాలయం లాంటి కట్టడాలను నిర్మించాడు. ఇది నిజంగా చోళుల స్వర్ణయుగానికి నాంది. ప్రతి సామ్రాజ్యానికి ఒక అత్యున్నత దశ ఉంటుంది. ఆ సమయంలో వారి శక్తి, కీర్తి శిఖరాగ్రానికి చేరుకుంటాయి. చోళులకు ఆ క్షణం ఇప్పుడు రాబోతోంది. మనమిప్పుడు తన పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగించడమే కాదు, దాన్ని ఎవరూ ఊహించని స్థాయికి తీసుకెళ్లిన పాలకుడిని కలుసుకోబోతున్నాం. గొప్ప రాజరాజు కొడుకైన మొదటి రాజేంద్రుడు తన తండ్రి నీడలో బతకలేదు. అతను తనకంటూ ఒక స్వంత, ప్రత్యేకమైన వారసత్వాన్ని సృష్టించుకున్నాడు. ఆయన చేపట్టిన ఒక సైనిక దండయాత్ర ఎంత సాహసోపేతమైనదంటే అది దక్షిణ భారతదేశ చరిత్ర గతినే శాశ్వతంగా మార్చేసింది. ఒక్క క్షణం ఆలోచించండి. రాజేంద్ర చోళుడు తన సైన్యాన్ని దక్షిణ భారతదేశం నుండి వేల మైళ్ల దూరం ఉత్తరాన ఉన్న పవిత్ర గంగానది వరకు నడిపించాడు. ఇది నమ్మశక్యం కాని సైనిక ఘనత. అతను కేవలం దూరాన్ని జయించడమే కాదు, అప్పట్లో శక్తివంతమైన పాలరాజు మహిపాలుణ్ణి కూడా ఓడించాడు. ఇది కేవలం విజయం కాదు, ఇది ప్రపంచానికొక సందేశం. ఈ అద్భుతమైన విజయాన్ని పురస్కరించుకుని రాజేంద్రుడు ఒక బిరుదును స్వీకరించాడు. ఆ బిరుదు శాశ్వతంగా ఆయన పేరుతో నిలిచిపోయింది. అదే గంగైకొండ చోళుడు, అంటే గంగను జయించిన చోళుడు అని అర్థం. ఈ బిరుదు ఆయన సాధించిన ఘనతకు శాశ్వత చిహ్నంగా మారింది. కాని రాజేంద్రుడు కేవలం ఒక బిరుదుతో ఆగలేదు. అతను తన విజయాన్ని రాళ్లలో చెక్కాడు. దానికోసం ఒక సరికొత్త రాజధాని నగరాన్నే నిర్మించాడు. దాని పేరే గంగైకొండ చోళపురం. తన విజయం పేరుమీదనే నిర్మించబడిన ఈ నగరం ఆయన శక్తికి, ఆశయానికి ఒక అద్భుతమైన స్మారక చిహ్నంగా నిలిచింది. చరిత్రలో కొన్ని కథలుంటాయి. అవి కత్తి యుద్ధాలకన్నా తెలివితేటలతో, వ్యూహంతో గెలిచినవి. అలాంటి ఒక గొప్ప రాజకీయ చతురతకు సంబంధించిన కథే ఇది. చోళ రాజవంశానికి చెందిన ఈ కథలో ఒక రాజు కాదు, తెలివైన వివాహ బంధాల ద్వారా ఏకంగా 2 రాజ్యాలు ఎలా కలిశాయో మనం చూడబోతున్నాం. సరే, మన కథను ఈ ఒక్క ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు ఒక పెద్ద సామ్రాజ్యానికి, ఒక శక్తివంతమైన రాజవంశానికి వారసులే లేకపోతే ఏమవుతుంది? ఆ సింహాసనం ఖాళీగా పడివుంటుందా? ఆ రాజవంశం అక్కడితో అంతమైపోతుందా? లేక ఎవ్వరూ ఊహించని విధంగా ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందా? ఈ ప్రశ్నే చోళుల కథకు అసలైన పునాది. అయితే ఈ కథను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే కాస్త వెనక్కి వెళ్ళాలి. ఆ కాలంలో అసలేం జరుగుతుందో చూడాలి. మనం మాట్లాడుకుంటున్నది గొప్ప చక్రవర్తి రాజేంద్ర చోళుడు 2 తర్వాత వచ్చిన మలి చోళుల కాలం గురించి. అదొక మామూలు సమయం కాదు. ఎప్పుడూ యుద్ధాలు, రాజకీయ గందరగోళంతో నిండిన ఒక సంక్షుబ్ధమైన కాలమది. ఆ రోజుల్లో చోళ సింహాసనమంటే ముళ్ల కిరీటంలాంటిది. ఉదాహరణకి క్రీస్తు శకం 1044లో రాజాధిరాజ 1 అధికారంలోకి వచ్చాడు. వచ్చిన దగ్గర్నుంచి పాండ్యులు, కేరళ రాజులు, మరీ ముఖ్యంగా పశ్చిమ చాళుక్యులతో ఒక్కటే యుద్ధాలు. చివరికి క్రీస్తు శకం 1052లో జరిగిన కొప్పం యుద్ధంలో ఆయన వీరమరణం పొందాడు. ఆయన తర్వాత వచ్చిన అధిరాజేంద్రుడి పాలన క్రీస్తు శకం 1070తో ముగిసింది. కాని అది ఒక కొత్త, ఇంకా పెద్ద సంక్షోభానికి దారితీసింది. చుట్టూ ఉన్న శత్రువులతో జరిగే యుద్ధాలకన్నా పెద్ద ప్రమాదం చోళ రాజవంశం లోపలే ఉంది. ఇప్పుడు మనం ఆ వంశం భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసిన ఒక కీలకమైన సంక్షోభం గురించి తెలుసుకోబోతున్నాం. ఇదే కథని మలుపు తిప్పిన పాయింట్. క్రీస్తు శతం 1700లో రాజు అధిరాజేంద్రుడు చనిపోయాడు. ఆయనకు పిల్లలు లేరు. అంటే ఏంటి? మొత్తం దక్షిణ భారతదేశంలోనే అంత పెద్ద, శక్తివంతమైన చోళ సింహాసనం ఖాళీ అయిపోయింది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మరి ఈ చిక్కుముడిని ఎలా విప్పారు? ఈ పెద్ద సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరికింది? ఆశ్చర్యంగా సమాధానం యుద్ధభూమిలో దొరకలేదు. వారి వంశవృక్షంలో, వాళ్ల ఫ్యామిలీ ట్రీలోనే దాగి ఉంది.
దశాబ్దాల క్రితం వాళ్లు వేసుకున్న కొన్ని పెళ్లి సంబంధాలు ఇప్పుడు చోళుల భవిష్యత్తును మార్చబోతున్నాయి. ఆ బంధాల వెనుక ఉన్న వ్యూహమేంటో చూద్దాం. పరిష్కారానికి మొదటి అడుగు ఇక్కడే పడింది. కొన్ని దశాబ్దాల క్రితం చోళులకు అస్సలు పడని తూర్పు చాళుక్యుల రాజు విమలాదిత్యుడు ఏకంగా గొప్ప రాజరాజ చోళుడి కూతురైన కుందవును పెళ్లి చేసుకున్నాడు. ఇది కేవలం పెళ్లి కాదు, 2 శత్రురాజ్యాలను దగ్గర చేసిన ఒక రాజకీయ ఎత్తుగడ అన్నమాట. ఈ వివాహం వల్ల వాళ్లకి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరే రాజరాజ విష్ణువర్ధనుడు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. చూడండి, ఇతను తండ్రి వైపునుంచి చూస్తే చాళుక్య యువరాజు, కాని తల్లివైపునుంచి చోళవంశం రక్తం. అతనిలో 2 రాజవంశాల రక్తం ప్రవహిస్తోంది. ఇదే భవిష్యత్తులో చాలా కీలకంగా మారింది. కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఆ బంధం ఇంకా బలపడింది. ఈ రాజరాజ విష్ణువర్ధనుడు మరొక గొప్ప చోళ చక్రవర్తి అయిన రాజేంద్ర చోళుడు అయి కూతురు అమ్మంగాదేవిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఏమైంది? చాళుక్య వంశంలో చోళ రక్త సంబంధం రెట్టింపయ్యింది. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఒక పక్కా ప్లాన్తో చేసిన పని. ఈ 2 వ్యూహాత్మక పెళ్లిళ్ల ఫలితమే మన కథానాయకుడు రాజేంద్ర II చాళుక్యుడు. అతని పేర్లో చాళుక్య ఉన్నా అతని తల్లి ఒక చోళ యువరాణి, నాయనమ్మ కూడా చోళ యువరాణి. దీనివల్ల చోళ సింహాసనం మీద అతనికి ఎవ్వరూ కాదనలేని ఒక బలమైన హక్కు వచ్చేసింది. సరే, ఇప్పుడు మనం కథ క్లైమాక్స్కు వచ్చేశాం. చాళుక్య వంశంలో పుట్టిన ఈ యువరాజు చోళ సామ్రాజ్య సంక్షోభాన్ని ఎలా పరిష్కరించాడు, చరిత్రలో కులోత్తుంగ వన్గా ఎలా నిలిచిపోయాడు, ఆవిర్భావమెలా జరిగిందో చూద్దాం. పరిష్కారం ఎవరూ ఊహించనిది, కాని చాలా స్పష్టమైనది. చాళుక్య యువరాజైన రాజేంద్ర తన వంశపారంపర్య హక్కుతో ఆ ఖాళీగా ఉన్న చోళ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అంతేకాదు, కులోత్తుంగ చోళ వన్ అని తన పేరును కూడా మార్చుకున్నాడు. అంటే ఒక చాళుక్యుడు చోళ చక్రవర్తి అయ్యాడన్మాట. అతని పాలన అంటే 2 గొప్ప వంశాల కలయిక. ఒకవైపు వేంగికి చెందిన తూర్పు చాళుక్యులున్నారు, మరోవైపు తంజావూరుకు చెందిన చోళులు. కులోత్తుంగ వన్ తండ్రి వంశం చాళుక్యులది, తల్లి వంశం అలాగే అతను వారసత్వంగా పొందిన సింహాసనం చోళులది. అందుకే అతను ఈ 2 గొప్ప రాజ్యాల మధ్య ఒక సజీవ వారధిలా నిలిచాడు. అతనక్కడితో ఆగలేదు. తన అధికారాన్ని ఇంకా గట్టిగా చేసుకోడానికి ఇంకో మాస్టర్ స్ట్రోక్ వేశాడు. చనిపోయిన చివరి చోళరాజైన అధిరాజేంద్రుడు కూతురు మధురాంతకిని పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహంతో చోళ వంశంతో తనకున్న బంధాన్ని మరింత బలపరుచుకున్నాడు. ఇక తన పాలనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. అందుకే చరిత్రలో ఇలా అంటారు, ఈ విధంగా కులోతుంగ వెంగికి చెందిన తూర్పు చాళుక్యులు మరియు తంజావూరుకు చెందిన చోళులు అనే 2 రాజ్యాలను ఏకం చేశాడు. చూశారా, ఒకే ఒక వ్యక్తి తన వారసత్వంతో 2 పెద్ద రాజ్యాలను ఎలా కలిపేశాడు? నమస్కారం. చోళులు ఈ పేరు వినగానే మనకు వెంటనే ఏం గుర్తొస్తుంది? బహుశా వాళ్లు కట్టిన బృహదీశ్వరాలయం లాంటి అద్భుతమైన గుడులు, ఆ శిల్పకళా నైపుణ్యం కదూ. కాని ఆ రాళ్లకు ప్రాణం పోసిన ఆ చేతులే సమాజానికి కూడా ఒక పక్కా ప్లాన్తో రూపాన్నిచ్చాయి. నిజానికి వాళ్ల అసలైన వారసత్వం ఆ దేవాలయాల్లో మాత్రమే కాదు, వాళ్లు నడిపిన గ్రామాల్లో ఉంది. కొన్ని వేల ఏళ్ల క్రితమే వాళ్లు ఏర్పాట్చేసిన ఒక లోకల్ గవర్నమెంట్ సిస్టమ్ ఈ రోజుకి మనకొక పెద్ద పాఠం లాంటిది. సో ఈరోజు మనం ఆ అద్భుతమైన ప్రణాళిక గురించే పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న కదా. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపేమో రాజు, బలమైన సైన్యం, విస్తరిస్తున్న సామ్రాజ్యం. మరోవైపేమో వేల కొద్ది గ్రామాలకు మీ వ్యవహారాలు మీరే చూసుకోండి అని అధికారం ఇవ్వడం. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయడం ఎలా సాధ్యం? ఇది ఏ పరిపాలనకైనా చాలా పెద్ద సవాల్. మరి చోళులు ఈ అసాధ్యాన్ని ఎలా సుసాధ్యం చేశారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఉంది వాళ్ల విజయ రహస్యం. చోళుల పరిపాలనలో వాళ్లను చరిత్రలో అంత ప్రత్యేకంగా నిలబెట్టిందేంటంటే, వాళ్లు స్థానిక స్వపరిపాలనను అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ను ఎంతగానో ప్రోత్సహించడం. వాళ్లు గ్రామాలను కేవలం పన్నులు వసూలు చేసే యూనిట్లుగా చూడలేదు, వాటిని సామ్రాజ్యానికి ప్రాణం పోసే సజీవ మూలాలుగా చూశారు. ప్రతి గ్రామము తన కాళ్లమీద తాను నిలబడాలి, తనను తాను పాలించుకోవాలి. ఇదే వాళ్ల ఫండమెంటల్ ప్రిన్సిపల్. సరే, మరి ఈ అద్భుతమైన వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ముందుగా సామ్రాజ్యానికి టాప్లో ఉన్న రాజు దగ్గర మొదలుపెట్టి నెమ్మదిగా పరిపాలనకు గుండెకాయలాంటి గ్రామాల దాకా వెళ్దాం. ఈ 5 విభాగాల్లో వాళ్ల పరిపాలన రహస్యాన్ని మనం ఛేదిద్దాం.
మొదటి విభాగం కేంద్ర పరిపాలన. ఏ పెద్ద నిర్మాణానికైనా ఒక శిఖరం ఉన్నట్లే చోళ సామ్రాజ్య పరిపాలన అనే నిర్మాణానికి శిఖరం లాంటివారు రాజు. సో ముందుగా మనం ఆ కేంద్ర అధికారం ఎలా పనిచేసేదో చూద్దాం. చోళ పరిపాలనా వ్యవస్థలో రాజే సుప్రీం. ఫైనల్ డెసిషన్ ఆయనదే. అయితే ఇది నియంతృత్వం కాదు. ఎందుకంటే రాజుకు సలహాలివ్వడానికి, పరిపాలనలో సాయం చేయడానికి అనుభవమున్న మంత్రులతో ఒక కౌన్సిల్ అంటే ఒక మండలి ఉండేది. దీని అర్థమేంటంటే అధికారమంతా రాజు చేతిలో ఉన్నప్పటికీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ మండలి సలహాలను పరిగణనలోకి తీసుకునేవారు. ఇక రెండవ విభాగానికి వస్తే ప్రాంతీయ పరిపాలన. సరే, రాజు, మంత్రులు రాజధానిలో ఉంటారు. మరి ఇంత పెద్ద సామ్రాజ్యంలో మిగతా ప్రాంతాల సంగతేంటి? దేశం నలుమూలలా పరిపాలన ఎలా సాగేది? దాన్నిప్పుడు వివరంగా చూద్దాం. చోళులు తమ సామ్రాజ్యాన్ని చాలా పద్ధతిగా విభజించారు. ఇప్పుడు మన దేశాన్ని రాష్ట్రాలుగా, జిల్లాలుగా, మండలాలుగా విభజించినట్లే వాళ్లు తమ సామ్రాజ్యాన్ని మండలాలు అంటే ప్రావిన్సులుగా, వాటిని వళనాడులుగా, వాటిని నాడులు అంటే జిల్లాలుగా, చివరికి ఖుర్రాలుగా అంటే గ్రామాలుగా విభజించారు. ఈ స్ట్రక్చర్ వల్ల పైనుంచి కిందకు ఆర్డర్స్ పాస్ చేయడం, కింద నుంచి పైకి సమాచారం పంపడం చాలా ఈజీ అయిపోయింది. ఈ ప్రాంతీయ పరిపాలన చాలా పకడ్బందీగా ఉండేది. ఉదాహరణకి కేంద్రం కంట్రోల్ పోకూడదని చాలాసార్లు రాజకుమారులని గవర్నర్లుగా నియమించేవారు. ఇక అధికారులకు జీతాలు డబ్బు రూపంలో కాకుండా పన్నులు వచ్చే భూములని ఇచ్చేవాళ్లు. అంతేకాదు, వాణిజ్యం బాగా సాగాలన్నా, సైన్యం త్వరగా కదలాలన్నా మంచి రోడ్లు ఉండాలి కదా. అందుకే రాజమార్గాలను నిర్మించారు. వ్యవసాయం కోసం కావేరీ నది నీటిని ఉపయోగించి నీటి పారుదల వ్యవస్థలను డెవలప్ చేశారు. ఇవన్నీ వాళ్ల దూరదృష్టికి నిదర్శనం. సరే, ఇప్పుడు మూడో విభాగానికి వద్దాం. సామ్రాజ్యపు గుండెకాయ, గ్రామం. ఇప్పటిదాకా మనం చూసింది సామ్రాజ్యం యొక్క బయట నిర్మాణం. ఇప్పుడు దాని ఆత్మ, దాని గుండెకాయలాంటి గ్రామ పరిపాలన గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడే చోళుల అసలైన తెలివి, వాళ్ల ప్రతిభ దాగి ఉంది. ఇంతకీ ఈ విషయాలన్నీ మనకు ఇంత వివరంగా ఎలా తెలుసు అంటారా? దానికి సమాధానమే ఈ ఉత్తర మేరూరు శాసనం. ఇది కేవలం ఒక రాయిమీద చెక్కిన అక్షరాలు కాదు, ఇది 1000 సంవత్సరాల నాటి ఒక రాజ్యాంగం లాంటిది. ఆనాటి గ్రామసభలు ఎంత పద్ధతిగా, ఎంత పారదర్శకంగా ఉండేవో ఈ ఆలయగోడపై చెక్కిన ప్రతి అక్షరం మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. చరిత్ర మనకు అందించిన ఒక అమూల్యమైన సాక్ష్యమిది. చాలా సింపుల్గా చెప్పాలంటే ప్రతి గ్రామంలోనూ పరిపాలన 2 అంచెల్లో జరిగేది. మొదటిది గ్రామసభ. ఇది అందరూ కలిసి నిర్ణయాలు తీసుకునే ఒక అసెంబ్లీ లాంటిది. రెండవది గ్రామ కమిటీలు. ఇవి రోజువారీ పనులను చూసుకునేవి. ఇప్పుడు ఈ రెండిటి గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఈ గ్రామసభలు కూడా అన్ని చోట్లా ఒకేలా ఉండేవి కావు. ఆనాటి సమాజాన్ని బట్టి 3 ప్రధాన రకాలుగా ఉండేవి. మొదటది ఊర్ అంటే ఒక సాధారణ గ్రామంలో పన్ను కట్టే నివాసితులందరి కోసం ఏర్పాటు చేసిన సభ. రెండవది సభ. ఇది కొంచెం ప్రత్యేకం. కేవలం బ్రాహ్మణులకు అగ్రహారంగా ఇచ్చిన గ్రామాల్లో ఉండేది. దీనికి కొన్ని కఠినమైన నియమాలుండేవి. ఇక మూడోది నగరం. పేరులోనే ఉంది కదా, ఇది వర్తకులు, వ్యాపారుల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన సభ. అన్నట్టు వీటికి కొన్ని ప్రత్యేకమైన పేర్లు కూడా ఉన్నాయి. ఈ గ్రామసభ మొత్తాన్ని కలిపి పెరుంగురి అని పిలిచేవాళ్లు. మరి అందులో ఉండే సభ్యులను పెరుమక్కల్ అనేవాళ్లు. అంటే గొప్ప జనం అని అర్థం. భలే ఉంది కదా ఆ పేరు. స్థానిక నాయకులకు వాళ్లు ఎంత గౌరవమిచ్చారో దీన్ని బట్టి అర్థమవుతుంది. 4వ భాగం ఒక ప్రాచీన ప్రజాస్వామ్య ప్రక్రియ. సరే, గ్రామసభ అనేది ఒక పార్లమెంట్ లాంటిది అనుకుంటే మరి అసలు పనులు చేసేదెవరు? అక్కడికే వస్తున్నాయి ఈ గ్రామ కమిటీలు. ఇవి ఒక మంత్రివర్గం లాంటివి అన్నమాట. ఇప్పుడు ఈ కమిటీల గురించి, అంటే అసలు గ్రామ పరిపాలన ఎలా జరిగేదో చూద్దాం. ఈ కమిటీల వ్యవస్థను వార్యం అని పిలిచేవాళ్లు. ఇదే అసలైన యాక్షన్ టీం. ప్రతి పనికి ఒక ప్రత్యేకమైన కమిటీ ఉండేది. ఉదాహరణకి ఊరిలో చెరువుల వ్యవహారాలు చూసుకోవడానికి ఏరీ వార్యం, తోటలను చూసుకోవడానికి తోట్టవార్యం, పన్నుల వసూలు కోసం పంచవారవార్యం, ఇలాగనమాట. ఈ కమిటీ సభ్యులనే వార్య పెరుమక్కళ్ అని పిలిచేవారు. మరి ఈ కమిటీ సభ్యులను ఎలా ఎన్నుకునేవారో తెలుసా? ఇక్కడే అసలు విషయం ఉంది. ముందుగా గ్రామాన్ని 30 వార్డులుగా విభజించేవారు.
తర్వాత ప్రతి వార్డు నుంచి అర్హులైన అభ్యర్థుల పేర్లను తాటాకునపై రాసేవారు. ఆ తర్వాత కుడవలే అనే ఒక లాటరీ సిస్టమ్ ద్వారా ప్రతి వార్డు నుంచి ఒక్కరిని ఎన్నుకునేవారు. సింపుల్గా చెప్పాలంటే లక్కీ డ్రా అనమాట. అలా ఎంపికైన సభ్యులను వారి వారి అర్హతలను బట్టి వేరువేరు కమిటీలకు కేటాయించేవారు. ఎంత అద్భుతమైన పద్ధతో కదా! ఈ కుడవలై సిస్టమ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తాటాకుల మీద పేర్లు రాసి ఒక కుండలో వేయడం, అందరి ముందు ఒక చిన్న పిల్లాడితో ఆ తాటాకులను తీయించడం. ఆలోచించండి, ఎంత సింపుల్ ఐడియా, కాని ఎంత శక్తివంతమైనదో. దీనివల్ల పలుకుబడికి, పక్షపాతానికి, అవినీతికి అసలు ఆస్కారమే ఉండేది కాదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సమాన అవకాశం దక్కేది. ఇక చివరి భాగానికి వచ్చేశాం. ఇదంతా 1000 ఏళ్ల నాటి కథ. కాని ఇంత గొప్ప వ్యవస్థను నడిపిన ఆ సామ్రాజ్యం నుంచి మనం ఈరోజు ఏం నేర్చుకోవచ్చో, చోళులు మనకు వదిలివెళ్లిన అసలైన వారసత్వమేంటి ఒక్కసారి పరిశీలిద్దాం. ఒక్కసారి మనం చర్చించుకున్న ముఖ్యమైన విషయాలను గుర్తు చేసుకుందాం. పైన రాజు సర్వాధికారిగా ఉన్నప్పటికీ అసలైన బలం మాత్రం గ్రామాల్లోనే ఉంది. వాళ్లు సామ్రాజ్యాన్ని చాలా పద్ధతిగా విభజించారు. సమాజంలోని అన్ని వర్గాలకు వాళ్ల సభల్లో ప్రాతినిధ్యం కల్పించారు. అన్నింటికన్నా ముఖ్యం, కుడోవోలే లాంటి లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపికలు జరిపి పక్షపాతానికి ఏమాత్రం తావులేకుండా చూసుకున్నారు. ఇదే చోళ పరిపాలన యొక్క బ్లూ ప్రింట్. అందుకే చరిత్రకారులు పదే పదే ఈ మాట చెబుతారు. చోళుల సైనిక విజయాలు, వాళ్లు కట్టిన గొప్ప గొప్ప కట్టడాలు ఎంత ముఖ్యమైనవో, వాళ్లను చరిత్రలో అంతకన్నా ఉన్నత స్థానంలో నిలబెట్టింది మాత్రం వాళ్లేర్పాటు చేసిన ఈ గ్రామ స్వపరిపాలన వ్యవస్థే. అసలు చోళులు అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా కట్టగలిగారు? వాళ్ల అపారమైన శక్తికి, వాళ్ల పరిపాలనకి అసలు ఆధారమేంటి? పదండి, ఈరోజు మనం ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ చోళ రాజ్య నిర్మాణ రహస్యాన్ని విడవరిచి చూద్దాం. చూడండి, ఏ పెద్ద సామ్రాజ్యం నిలబడాలన్నా దానికి కావలసిందేంటి? డబ్బు. మరి ఇంత పెద్ద చోళ సామ్రాజ్యం తన శక్తికి కావలసిన డబ్బుని ఎలా సంపాదించింది? ఆ విషయం గురించే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మన ఈ విశ్లేషణకు ఆధారం ఓస్ ఈ చారిత్రక పత్రం. చోళ సామ్రాజ్యం నిలబడటానికి కారణమైన ఆ 2 ముఖ్యమైన స్తంభాలు ఏంటో ఇది మనకు విడమర్చి చెప్తుంది. అవేంటంటే వాళ్ల ఆర్థిక వ్యవస్థ, వాళ్ల సైనిక వ్యవస్థ. సరే, ఇక సూటిగా విషయంలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటగా చోళ సామ్రాజ్యపు ఆర్థిక వ్యవస్థను చూద్దాం. అంటే వాళ్ల ఖజానా ఎలా నిండేది, వాళ్ల ఆదాయ వనరులు ఏంటి? దీన్నే వాళ్లు తమిళంలో ఆయం అని పిలిచేవాళ్లు. ఇంతకీ చోళుల ఆదాయానికి ప్రధాన ఆధారమేంటో తెలుసా? భూమి శిస్తు. అవును, ఇదే వాళ్ల ఆర్థిక వ్యవస్థకు ఒక రకంగా వెన్నెముకలాంటిది. సామ్రాజ్యం మొత్తం నడవడానికి కావలసిన డబ్బులో చాలా పెద్ద భాగం ఇక్కడ నుంచే వచ్చేదన్నమాట. మరి ఈ శిస్తు ఎంత వసూలు చేసేవాళ్లు అనుకుంటున్నారు? వాళ్లు పండించిన మొత్తం పంటలో సరిగ్గా 6వ వంతు. ఆ రోజుల్లో ఇదొక పద్ధతి ప్రకారం, ఒక లెక్క ప్రకారం నడిచే పన్ను విధానం. సరే, ఈ పన్నుని క్షేత్రస్థాయిలో ఎవరు వసూలు చేసేవాళ్లు? ఈ బాధ్యతను గ్రామసభలకే అప్పగించారు. ఇక పన్ను కట్టే విధానం విషయానికొస్తే ప్రజలకు మంచి వెసులుబాటు కల్పించారు. పన్నుని డబ్బు రూపంలో కట్టొచ్చు, లేదా పండించిన ధాన్యం లాంటి వస్తువుల రూపంలో ఇవ్వొచ్చు, లేదంటే కొంచెం డబ్బు, కొంచెం ధాన్యం అలా రెండూ కలిపి కూడా చెల్లించొచ్చు. ఇది చూస్తే సామాన్య ప్రజలకు ఎంత సౌకర్యంగా ఉండేదో అర్థమవుతుంది. కేవలం భూమిశిస్తు మాత్రమే కాదు, దాంతోపాటు చోళు ఇంపోస్ట్స్ అని పిలిచే రకరకాల అదనపు పన్నులు కూడా వేసేవాళ్లు. ఇంపోస్ట్స్ అంటే ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన వస్తువుల మీద, సేవల మీద, అలాగే వేర్వేరు వృత్తుల మీద విధించే పన్నులనమాట. అవేంటో కొన్ని ఉదాహరణలు చూస్తే మనకింకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, కొన్ని ముఖ్యమైన పన్నులు వివరాలు ఉన్నాయి. తరి ఇరై అంటే చేనేత మగ్గాల మీద వేసే పన్ను. సెక్కర అయ్యేమో నూనె గానుగల మీద. ఇక వ్యాపారం చేసేవాళ్ల మీద షెట్టిరై అనే పన్ను ఉండేది. స్వర్ణకారులు తట్టార్ పట్టం కట్టాల్సి వచ్చేది. అలాగే ఉప్పాయమంటే ఉప్పు మీద పన్ను. ఇవి కొన్ని మాత్రమేనండోయ్. ఒక శాసనం ప్రకారం జంతువుల మీద, సంతల మీద కూడా పన్నులు ఉండేవని మనకు తెలుస్తోంది. దీన్ని బట్టి ఆలోచిస్తే వాళ్ల పన్నుల వ్యవస్థ ఎంత వివరంగా ప్రతి వృత్తిని, ప్రతి వస్తుని లెక్కలోకి తీసుకుని రూపొందించారో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఓకే, ఇంత పక్కాగా పద్ధతిగా వసూలు చేసిన ఈ డబ్బునంతా చోళులేం చేశారు? ఆ సంపదంతా ఎక్కడికి వెళ్ళింది? ఆ ప్రశ్నే మనల్ని ఈ విశ్లేషణలో తర్వాతి భాగానికి తీసుకువెళ్తోంది.
అదే వాళ్ళ శక్తి ప్రదర్శన. అంటే వాళ్ళ సైన్యం, వాళ్ళ నౌకాదళం. చోళుల దగ్గర భూమి మీద యుద్ధం చేయడానికి చాలా బలమైన, సమర్థవంతమైన సైన్యం ఉండేది, నిజమే. కాని వాళ్ళ అసలైన బలం వాళ్ళ నౌకాదళం. అంత శక్తివంతమైన నావికాదళంతోనే వాళ్ళు తూర్పున కోరమాండల్ తీరాన్ని, పశ్చిమాన మలబార్ తీరాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇది వాళ్ళ సముద్ర వ్యాపారానికి, సామ్రాజ్య భద్రతకు అత్యంత కీలకంగా మారిందనమాట. వాళ్ళ సైనిక వ్యవస్థ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఈ పదం గురించి తెలుసుకోవాలి. కడగం అంటే ఏంటంటే వాళ్ళ సైనిక స్థావరాలు. అంటే ఈ రోజుల్లో మనం కంటోన్మెంట్లంటామే, వాటిని కడగం అని పిలిచేవాళ్లు. సామ్రాజ్యం నలుమూలలా ఉన్న ఈ కడగాలు వాళ్ళ సైనిక కార్యకలాపాలకు ముఖ్య కేంద్రాలుగా ఉండేవి. సరే, ఇప్పటిదాకా మనం 2 విషయాలు చూశాం. 1 ఆదాయం, 2 సైనిక శక్తి. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి చూద్దాం. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధమే చోళ సామ్రాజ్యానికి అసలైన ఇంజిన్ లాంటిది. దీన్నే మనం శక్తి చక్రం అని పిలవచ్చు. అస్సలు ఈ శక్తి చక్రం ఎలా పనిచేసిందో చూద్దాం. మొదటి అడుగు చాలా పద్ధతిగా పన్నులు వసూలు చేసి రాజ్య ఖజానాన్ని నింపడం. రెండవది ఆ డబ్బుతో ఒక బలమైన సైన్యాన్ని, నౌకాదళాన్ని నిర్మించడం. మూడవది ఈ సైనిక శక్తితో దేశ సరిహద్దుల్ని, వ్యాపార మార్గాల్ని కాపాడటం. ఇక ఆఖరిగా నాలుగోది ఈ భద్రత వల్ల వ్యాపారం, వ్యవసాయం ఇంకా అభివృద్ధి చెంది దాని ద్వారా రాజ్యానికి మరింత ఆదాయం రావడం. చూశారా, ఇది ఒకదానికొకటి బలాన్నిస్తూ నిరంతరంగా తిరిగే చక్రం లాంటిది. కాబట్టి మనిప్పటిదాకా చేసిన విశ్లేషణ మొత్తానికి సారాంశం ఈ ఒక్క వాక్యంలో చెప్పొచ్చు. రాష్ట్రం తన ఆదాయాన్ని ప్రధానంగా భూమిశిస్తు నుండి పొందింది. చోళులకు సమర్థవంతమైన సైన్యం మరియు నౌకాదళం ఉండేవి. అంటే నిండుగా ఉన్న ఖజానా, శక్తివంతమైన సైన్యం, ఈ రెండిటి మధ్య ఎంత బలమైన సంబంధం ఉందో ఇది మనకు చాలా స్పష్టంగా చూపిస్తోంది. రాళ్లల్లో ప్రాణం పోసి అద్భుతమైన ఆలయాలను నిర్మించటం, లోహంతో దేవతామూర్తులను సజీవంగా మలచడం, ఇలాంటి ఎన్నో ఘనతలు సాధించిన చోళ రాజవంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా వాళ్ల వాస్తుశిల్పం, కళ, సాహిత్యం మన చరిత్రపై ఎంతటి చెరగని ముద్ర వేశాయో వివరంగా చూద్దాం. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా చోళులు కట్టిన ఆ భారీ ఆలయాల గురించి చూద్దాం. ఆ తర్వాత వాళ్ల కళా నైపుణ్యం ఎంత గొప్పదో, వాళ్లు రాసిన సాహిత్య గ్రంథాలేంటో పరిశీలిద్దాం. చివరిగా ఇవన్నీ కలిసి వాళ్ల సాంస్కృతిక వారసత్వాన్ని ఎలా నిలబెట్టాయో చర్చిద్దాం. పదండి, మొదలుపెడదాం. సరే, మన మొదటి టాపిక్ చోళుల వాస్తుశిల్పం. వాళ్ల కాలంలో దక్షిణ భారతదేశంలో ఆలయ నిర్మాణమనేది అక్షరాలా శిఖరాగ్రానికి చేరింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. చోళులు అనుసరించిన ఈ నిర్మాణ శైలికి ఒక ప్రత్యేకమైన పేరుందండి. అదే ద్రావిడ శైలి. ఇది ప్రధానంగా మన దక్షిణ భారతదేశంలోనే కనిపిస్తోంది. అయితే ఈ శైలిని పరిపూర్ణతకు తీసుకెళ్లిన ఘనత మాత్రం చోళులదే. అసలు ఈ ద్రావిడ శైలిలో అంత స్పెషలేంటి అని అనిపించొచ్చు. దాని నిర్మాణ పద్ధతే. సింపుల్గా చెప్పాలంటే అంతస్తు మీద అంతస్తు కట్టుకుంటూ వెళ్లడం. అలా కట్టడం వల్లే ఆ ఆలయాలు అంత ఎత్తుగా ఆకాశాన్ని తాకుతున్నట్టుగా కనిపిస్తాయి. ఇలా అంతస్తుల మీద అంతస్తులు కట్టి నిర్మించిన ఆ టవర్ లాంటి నిర్మాణానికి ఒక ప్రత్యేకమైన పేరుంది. దాన్నే విమానం అంటారు. నిజానికి ఒక ద్రావిడ ఆలయాన్ని చూడగానే మన కంటపడే మొదటి, అతి ముఖ్యమైన భాగం ఈ విమానమే. ఈ విమానాన్ని ఎక్కడ పడితే అక్కడ కట్టేయరు. ఆలయానికి అత్యంత పవిత్రమైన, ముఖ్యమైన ప్రదేశంపైన మాత్రమే దీన్ని నిర్మిస్తారు. ఆ ప్రదేశాన్నే గర్భగృహం అని పిలుస్తారు. అంటే దేవుని గది అన్నమాట. ప్రధాన దైవం కొలువై ఉండేది ఇక్కడే. ఇక గర్భగృహానికి ముందు భాగంలో సాధారణంగా ఒక పెద్ద హాలుంటుంది. దాన్ని మండపం అంటారు. ఇది అందంగా చెక్కిన స్తంభాలతో విశాలంగా ఉంటుంది. ఇక్కడే పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజలు సమావేశమవటం లాంటివి జరిగేవి. చూడండి, ఈ ద్రావిడ శైలి అనేది ఒక్కసారిగా పుట్టుకొచ్చింది కాదు. దానికంటూ ఒక పరిణామక్రమం ఉంది. 8వ శతాబ్దంలో కాంచీపురంలోని కైలాసనాథ ఆలయం లాంటివి దీనికి తొలి ఉదాహరణలు. ఆ తర్వాత 10వ శతాబ్దంలో దాదాపురంలో మొదటి చోళ ఆలయం నిర్మించబడింది. అక్కడి నుంచి ఈ శైలి క్రమంగా అభివృద్ధి చెందుతూ చోళుల కాలం వచ్చేసరికి అత్యున్నత స్థాయికి చేరింది. మరి చోళులు ఈ శైలిని పరిపూర్ణం చేశారని అంటున్నాం కదా, దానికి సాక్ష్యంగా నిలిచే 2 అద్భుతమైన కట్టడాలున్నాయి. అవి
ద్రావిడ ఆలయ కళకే తలమాణికం లాంటివి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆ 2 అద్భుతాలు ఇవే. ఒకటి తంజావూరులోని బృహదీశ్వరాలయం. దీన్ని గొప్ప రాజరాజ చోళుడు నిర్మించాడు. రెండవది గంగైకొండ చోళపురంలోని ఆలయం. దీన్ని ఆయన కుమారుడు రాజేంద్ర చోళుడు నిర్మించాడు. అంటే ఇదొక తండ్రి కొడుకులు సృష్టించిన అద్భుతమైన నిర్మాణ వారసత్వం అన్నమాట. ఎంత గొప్ప విషయం కదా. సరే, వాస్తుశిల్పం గురించి చూశాం కదా, ఇప్పుడు వాళ్ళ కళ గురించి మాట్లాడుకుందాం. ఇంత పెద్ద పెద్ద కట్టడాలు కట్టిన వాళ్ళు వాటిలో ఎంత సున్నితమైన అద్భుతమైన కళను పొదిగారో చూస్తే ఆశ్చర్యపోతాం. చోళుల కళా నైపుణ్యం చాలా విస్తృతమైనది. వాళ్లు కేవలం ఆలయాలు కట్టడంతోనే ఆగిపోలేదు. వాళ్లు రాజులు, రాణుల అందమైన చిత్రపటాలను చెక్కారు. అద్భుతమైన శిల్పాలను సృష్టించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నటరాజ శిల్పం. ఇలా వాళ్ళ కళలో చాలా వైవిధ్యం కనిపిస్తోంది. వాటి గురించిప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. చూడండి, వాళ్ల కళలో దైవత్వంతో పాటు రాజసం కూడా కనిపిస్తోంది. రాజరాజ చోళుడు ఆయన రాణి లోకమహాదేవి వంటి వారి చిత్రపటాలను ఎంత అందంగా సజీవంగా మలిచారో. అంతేకాదు, వాళ్లు శిల్పకళలోనే కాదు, ఆలయ గోడలపై వేసి చిత్రలేఖనంలో కూడా మేటిలే. అయితే చోళుల కళ నగానే ప్రపంచవ్యాప్తంగా అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క అద్భుతమైన రూపముంది. అదే నటరాజశిల్పం. అంటే నృత్యం చేస్తున్న శివుడు. ఇది కేవలం ఒక శిల్పం కాదు, సృష్టి, స్థితి, లయల సమ్మేళనమైన శివుని విశ్వనృత్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ఒక అద్భుతం. నిజానికి ఈ నటరాజ శిల్పాన్ని చోళయుగానికే ఒక సాంస్కృతిక ప్రతీక అని వర్ణిస్తారు. ఎందుకంటే ఆ కాలపు కళాత్మకత, వాళ్ల సాంకేతిక నైపుణ్యం, వాళ్లకున్న తాత్విక ఆలోచనలు ఇవన్నీ కలిపి ఈ ఒక్క శిల్పంలో మనకు కనిపిస్తాయి. అందుకే ఇది అంత ప్రత్యేకం. శిల్పకళ మాత్రమే కాదు, చోళులు చిత్రలేఖనంలో కూడా గొప్ప నైపుణ్యం ఉన్నవాళ్లు. దీనికి ఉత్తమ ఉదాహరణలెక్కడ దొరికాయంటే, తంజావూర్లోని రాజరాజేశ్వరాలయం ఉంది కదా, దాని ప్రదక్షిణ మార్గంలో ఈ అద్భుతమైన చిత్రలేఖనాలు మనకు కనిపిస్తాయి. సరే, ఇప్పుడుదాకా కంటికి కనిపించే కళల గురించి అంటే వాస్తుశిల్పం, చిత్రలేఖనం గురించి చూశాం. ఇప్పుడు మనం చోళుల మేధోసంపద గురించి అంటే వాళ్ల సాహిత్యం గురించి తెలుసుకుందాం. చోళుల కాలంలో తమిళ సాహిత్యం కూడా ఉన్నత స్థాయికి చేరింది. ముఖ్యంగా 2 గొప్ప రచనలు ఈ కాలానికి చెందినవే. ఒకటి కంబన్ రాసిన కంబ రామాయణం. ఇది కేవలం వాల్మీకి రామాయణానికి అనువాదం కాదండి, తమిళ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా రాసిన ఒక అద్భుతమైన కావ్యం. ఇక రెండవది జీవక చింతామణి. దీనిని తిరువక దేవర్ రాశారు. ఈ 2 తమిళ సాహిత్యంలో క్లాసిక్స్గా నిలిచిపోయాయి. ఓకే, వాస్తుశిల్పం చూశాం, కళను చూశాం, సాహిత్యం గురించి కూడా మాట్లాడుకున్నాం. మరి వీటన్నిటినీ కలిపి చూస్తే చోళులు మనకు మిగిల్చిన వారసత్వం ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, దాన్నొక్కసారి పరిశీలిద్దాం. చోళులు మనకందించిన వారసత్వం నిజంగా అద్భుతమైనది. ఎందుకంటే వాళ్ల భారీ కట్టడాలు, వాళ్ల సున్నితమైన కళ, వాళ్ల గొప్ప సాహిత్యం ఇవేవీ వేర్వేరు కాదు, అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఆ యుగానికే ఒక నిర్వచనమిచ్చాయి. ఆ వారసత్వం ఈనాటికి మనకు స్ఫూర్తిస్తూనే ఉంది.